అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. కరగ్రహారం గ్రామంలో దళితులకు ఇచ్చిన 118 ఎకరాల పొలానికి ఈ రోజున 18 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. ఎందుకు ఈ పోరాటం జరుగుతుంది, అసలు ఎవరు అడ్డం పెడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు చాణక్య కరగ్రహారం రావడం జరిగింది. అయితే ఇక్కడ మరి దళిత సోదరులు ఉన్నారు. మరి వాళ్ళ భూములు ఎలా ఇబ్బందుల్లో గురైంది, ఎవరు దీన్ని 18 సంవత్సరాల నుంచి వీళ్ళని ఇబ్బందులు పెడుతుంది, వీళ్ళకి అనుభవంలో ఆక్యుపేషన్లోకి రాకోకుండా ఎవరు ఇచ్చేస్తున్నారు, కోర్టు నుంచి స్టేలు వచ్చినా కూడా మరి వాటిని లెక్క చేయకోకుండా వీళ్ళని ఈ భూమిలో దిగకుండా చూస్తున్న పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారన్న విషయాన్ని ఖచ్చితంగా ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఈ భూమి 118 ఎకరాల భూములు ఏంటి, ఈ 18 సంవత్సరాల నుంచి మీరు ఈ భూమిలోకి రాలేకపోవటం ఏంటి, అసలు మీయేనా మీ కాదా, అసలు ఏంటి వివరం? పూర్తిగా ప్రభుత్వం నిరుపేద దళిత బిడ్డలకి 1993లో ఇచ్చిందండి. అధికారికంగా జాయింట్ పట్టాతో ఇచ్చి 94లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి చెరువులు తవ్వించి బాధితులకి అందరికీ ఇంజనీర్లతో సహా అన్నీ ఇచ్చారండి. దళితులంతా బిడ్డలు పండించుకుంటున్నారు. రైతులు కొందరికి బాగా పండి తర్వాత 2007లో వీళ్ళకి ఈ రొయ్యల చెరువులకు వైరస్ సోకి పంట పోవడంతో 2-3 సార్లు నష్టపోవడంతో డాక్టర్ సలహా మేరకు భూముల్ని ఇట్లా ఖాళీగా ఉంచండి, 2 సంవత్సరాలు పంట వేయొద్దు, నేలను బాగా ఎండగట్టమని చెప్పి సలహా ఇచ్చారు. వీళ్ళ సలహా మేరకు భూములను ఖాళీగా ఉంచారు 2 సంవత్సరాలు. ఈ టైంలో డేగ కన్నేసినటువంటి మన పేరు నాని గారు ఇవి ఖాళీ భూములు అని చెప్పేసి అప్పుడున్నటువంటి కలెక్టర్ నవీన్ మిట్టల్ గారిని పట్టుకొని వీళ్ళు కలిసి ఖాళీ భూములు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాసి రాత్రే చెరువు గట్లు తాడి చెట్టు అంతా ఉన్నటువంటి చెరువు గట్లని మట్టి అమ్ముకొని తొలగించేసి భూమిలోకి రైతులను అడుగు పెట్టనేకోకుండా అప్పటి నుంచి పోరాటంలోనే ఉన్నారు. ఇక బందర్లో ఉన్నటువంటి 2 కార్లు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ భూములు స్థలాలుగా కేటాయించారండి. వాళ్ళు ఇల్లు కూడా కట్టేశారు. ఆ కట్టడాలు కూడా వెనకాల కనపడతా ఉంటాయి శిథిలావస్థలో. అప్పుడు ఇల్లు బాధితులంతా హైకోర్టును ఆశ్రయించి 2009లో స్టే తెచ్చుకున్నారు. వీళ్ళకి అనుకూలంగా కోర్టు స్టే ఇస్తే అప్పుడు ఆ స్టే చూపించడంతో వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయారు కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళు. తర్వాత ఈ భూములు మీ కిందే ఉన్నాయి, మీకే పట్టాలు ఇస్తాం, బీఫామ్ పట్టాలు ఇచ్చేస్తాం, ఎవరికాళ్ళకి ఇండివిజువల్ పట్టాలు ఇస్తారు, మళ్ళీ సాగులో ఉంటారని చెప్పడం నమ్మటం, ప్రతిసారి ఓట్లకు రావటం, ఓట్లు అడగటం, సపోర్ట్ చేయమంటాం, మీకు ఇచ్చేస్తామంటే నమ్ముతున్నారండి. ప్రతిసారి కూడా ఎవరైనా మనకి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి లాస్ట్ టైం వీళ్ళంతా కూడా పేరు నాని గారికి సపోర్ట్గానే ఇంటింటికి తిరిగి ఓట్లేసి నమ్మి జగనన్న మాకేదో చేస్తాడు మాకు ఇంకా అని చెప్పి ఆ పొట్ట మీద కొట్టే ప్రయత్నం కూడా తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు పోరాటంలో ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం భూముల్ని అంతా బాగు చేస్తున్నారు. ఏంటి బాగు చేస్తున్నారని అంటే మీకే సర్వే చేసేసి ఎవరి కాళ్ళకి 2 ఎకరాలో డివైడ్ చేసేసి మీకు చెరువులు మళ్ళీ తవ్వి ఇండివిజువల్గా పట్టాలు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు 2 సంవత్సరాల క్రితం. సరే నమ్మి అందరూ సంతోషమేగా ఎవరికాళ్ళు మళ్ళీ పంట వేసుకోవచ్చని నమ్మి ఊరుకొని ఇచ్చారు. తర్వాత బాగు చేశారు, ఈ మంతుల్లో ఎన్ని కడుతున్నారు, కట్టి ఎవరికి చెప్పకుండానే వాళ్ళు ఇళ్ల స్థలాలు మళ్ళీ ఎక్స్-ఆర్మీ పర్సన్స్కి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ల స్థలాలుగా సర్వే రాళ్ళు పాతున్నారండి. సర్వే రాళ్ళు పాతున్నప్పుడు వీళ్ళు చూసి ఏంటి అని అడిగితే ముందు వాళ్ళకి ఇచ్చేసి మిగులుంటే మీకు ఏమన్నా ఇస్తాం, మిగులుంటే ఏమన్నా మీకు ఇస్తామనే అని ఇలా చెప్పడంతో వీళ్ళంతా ఆవేదన చెంది వచ్చి ఆ కట్టడాలని తొలగించారు. అది కొంచెం ఘర్షణ జరిగింది, అది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. ఘర్షణ జరిగినప్పుడు ఆ టైంలో 200 పోలీసులు దించారు. అక్రమం కేసులు భూమి గల అన్ని ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళకేమో వాళ్ళని ఈ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏ ఒక్కలో రాలా, వాళ్ళకి ఏ ఆధారం లేకుండా వచ్చి ఇల్లు కట్టేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోగా అందరి మీద అండగా వచ్చిన మా అందరి మీద కూడా వాళ్ళ మీద బాధితుల మీద కేసులు కట్టారండి, అక్రమ కేసులు. ఆ రోజు జడ శ్రవణ్ కుమార్ గారు, కొల్లు రవీంద్ర గారు వచ్చి బాధితులకు అండగా ఉన్నారు, కేసులు కట్టారు. పోలీసులతో ప్రతిరోజు 1 నెల రోజుల పాటు వేధింపులకు గురి చేశారు. అయినా వాళ్ళు బాధపడలా. చివరికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా అంత వేధించినా సరే మా భూములు మాకు దక్కాలి. ఇవాళ ఈ చెరువుల్లో 54 కుటుంబాల్లో ఒక రైతు అయితే భిక్షయాటన చేసుకుని కొడుకు చనిపోయాడు, భిక్షయాటన చేసుకుని మొన్నే చనిపోయాడు. కూతురు మరి కోడలు బిడ్డలు అందరూ కూడా అనాథలుగా మిగిలారు. అటువంటి
బాధిత కుటుంబాలని ఇంకా దిగజార్చటం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం 27 సంక్షేమ ఎస్సీ ఎస్టీ పథకాలను కూడా సంక్షేమ పథకాల పేరుతో వీళ్ళకి దక్కాల్సినటువంటి ఈ నిధులన్నింటినీ మళ్లించి ఇవాళ అమ్మఒడి కానీ ఎన్ని విద్యా దీవెన కానీ ఎవరికి వస్తుంది అంటే వాళ్ళు కేవలం దళిత పెట్టలేండి. ఈ పేరు నాని గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సొంటి కళ్యాణి భర్త సొంటి ఫరీద్ గారు మా వాళ్ళందరినీ కూడా నమ్మించి అన్నదమ్ముల్ని ఇవాళ వరకు భూమిలో దిగనీయకుండా చెరువు తవ్వుతుంటే తవ్వనివ్వరండి. కోర్టు అనుకూలంగా స్టే ఇచ్చినా సరే భూమిలోకి అడుగు పెట్టినవరు. ఈ 18 సంవత్సరాల పోరాటం అండి. జనరేషన్లు మారిపోతున్నాయి. మా తాతలు లేదా తల్లిదండ్రులు తర్వాత మేము ఈ జనరేషన్లు మారుతున్న సమస్య కొలిక్కి రావట్లేదు. మరి మీడియా మిత్రులకి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ లోన్లు తెచ్చుకుని జీవితాలు ఎంతో బాగున్న టైంలో ఒక్కసారిగా కూలీ నాలి చేసుకునే ప్రతి స్థితికి వచ్చేసి చెల్లాచెదురైపోయి జీవన పోరాటం కోసం ఎక్కడో పొట్టచెత్త పట్టుకుని ఈ రైతులంతా అటు ఇటు వెళితే ఇవాళ శ్మశానం అంటే వీళ్ళు ఇక్కడ ధర్నా చేశారన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల క్రితం ఆ కక్ష సాధింపు వీళ్ళని శ్మశానం తాత ముత్తాల నుంచి ఆ స్థలం వస్తే ఆ స్థలాన్ని శ్మశానంగా పెట్టుకుంటే ఆ శ్మశానంలో కూడా అక్రమంగా వచ్చి రోడ్డు వేసేస్తున్నారండి. అంటే దళిత బిడ్డలు బ్రతకడానికి చస్తే శ్మశానం లేకుండా చేయాలి. బ్రతుకుదంటే పొట్ట మీద కొడతారు. మరి జీవించడానికి వాళ్ళందరికీ కూడా క్యాంబెల్పేటలో 2 సెంట్లు స్థలం ఇచ్చారు. ఆ గౌడపాలెంలో 1.5 సెంటు ఇచ్చారు. ఈ దళిత బిడ్డలకి వచ్చిన పట్టాలు కూడా చేతికి ఇవ్వలేదండి. ఈ రోజుకి ఇంకా పట్టాలు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఆ పట్టాల్లో రాశారు 6 నెలలలోపు ఇళ్ల స్థలంలో ల్యాండ్లో లేకపోతే కనుక పొజిషన్లో లేకపోతే క్యాన్సిల్ అయిపోతాయి. కేవలం దళిత బిడ్డల్ని బాధ పెట్టే ప్రయత్నం, పొట్ట మీద కొట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పేరు నాని గారికి ఎన్నోసార్లు వెళ్ళి అర్జీలు ఇచ్చాం. ఆయన ఒకటే బెదిరింపు, ఈ భూమిని వీళ్ళకి దక్కకుండా చెయ్యాలి. ఆయన మెయిన్ ఉద్దేశం అది. ఇక్కడ ఉన్న సర్పంచ్ ఆయనకు తొత్తు, మాజీ సర్పంచ్ భర్త ఎవ్వరు కూడా భూములు అడిగట్టరు. అయితే ఎంఆర్ఓ వచ్చేస్తాడు. ఇక్కడ గొడవలు జరిగేటప్పుడు లేకపోతే వీళ్ళకి న్యాయం చేసేటప్పుడు కలెక్టరు రారు, ఎంఆర్ఓలు రారు. ఈ 18 సంవత్సరాలు కూడా అర్జీలు రాసి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మరి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినట్టు ఈ రైతులంతా కూడా బాధితులంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు, గద్దె దించుతారు. పేరు నాని గారు కూడా తెలుసుకోవాలి, మీరు చేసేది దళిత బిడ్డల పొట్ట మీద కొట్టే ప్రయత్నమే తప్ప మరి ఇంకోటి లేదు. స్వయంగా బాధితులు ఉన్నారు, వీళ్ళు కూడా మాట్లాడతారు. పాపం 18 సంవత్సరాలుగా మళ్ళీ వీళ్ళు కోరుకునేదోటే ఎస్సీ కార్పొరేషన్ కూడా మేము కంప్లైంట్ చేసామండి. ఒక వినతి పత్రాలు ఇచ్చాం, కంప్లైంట్ చేసాం. మాకు అసలు ఆయన అర్జీ అట్లా ఇసిరాడు, అర్జీ తీసుకోకుండా కళ్ళ ముందు అట్లా ఇసిరాడు. మరి ఆయనేమో చెప్తున్నారు అసలు నేనే భూములు ఇప్పించాను. ఆ భూములు ఇప్పించినప్పుడు అసలు ఆయన లేరు. పోనీ వెళ్ళారు బాధిత కుటుంబాలు. నువ్వు ఎస్సీ కార్పొరేషన్లో పదవి తీసుకుని ఉన్నావు, కుల ప్రాతిపదికన పదవి తీసుకున్న వ్యక్తి, మరి ఎస్సీ బిడ్డలకు నువ్వు న్యాయం చేయలేకపోయావే. నువ్వు ముఖ్యమంత్రికి చెప్పలేకపోయావు ఇట్లా భూముల్లో ఇట్లా వస్తున్నారని. పదవిని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఈ బిడ్డలకి న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ పట్టా విడగొట్టేసి ఇదివరకు ఏ విధంగా మునుపటిలాగానే చెరువులు తవ్వించి వాళ్ళకి రిలీజ్ మన అలాగే చెరువులు ఇంజనాలు అన్నీ ఇచ్చి మరి నిరుపేద నిస్సహాయ స్థితిలో నిలబడ్డ ఉన్నటువంటి ఈ రైతులను ఆదుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్తాం. ఈ బాధితులందరికీ న్యాయం చేయాలని ఈ విషయాన్ని ప్రజల్లోకి మీరే తీసుకెళ్లాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఒకవేళ మీరు ప్రభుత్వం మారుస్తానంటున్నారు, మార్చిన తర్వాత ఒకవేళ అనుకున్న విధంగా మారితే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారన్నారు, ఎవరు మద్దతు ఇచ్చారా? మాకు ఖచ్చితంగా మేము కొల్లు రవీంద్ర గారిని నమ్ముతున్నాం, బాలశౌరి గారిని నమ్ముతున్నాం. మేము ఈ విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ కమిషన్ చైర్మన్కి కంప్లైంట్ చేసాం. ఆయన అర్జీ కూడా తీసుకోలే. మేము నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి కూడా అందజేస్తాము. హైకోర్టుని 2 సార్లు కూడా మాకు రాజ్యాంగం మీద మరి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం చేసి ఇన్ని సంవత్సరాలు మరి ఒక జై భీమ్ సినిమా తరహాలో 18 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఇది ఇంతవరకు పరిష్కారం కాదు. ఎంఆర్ఓలు మారిపోతున్నారు, కలెక్టర్లు మారిపోతున్నారు, న్యాయం చేయలేరు. వాళ్ళ చేతుల్లో అధికారాలు ఉన్నా కూడా కేవలం ఒక సైకో వల్ల ఈ పనులు చేయలేకపోతున్నారు, చేయనివ్వట్లేదు. మేము కూడా వదిలే ప్రసక్తి లేదు, తగ్గము. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జగనన్న చేస్తాడని నమ్మాం, కానీ మా పొట్ట మీద కొట్టాడు.
ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, ఆయన కూడా మమ్మల్ని ఈ 18 సంవత్సరాలు ఏడిపిస్తాం ఆయనే కారణం. ఎప్పుడు అర్జీకి వెళ్ళినా అసలు మీరెవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు అర్జీలు తీసుకుని ఆ భూములు అసలు ఇప్పుడు కాదు, గవర్నమెంట్ తీసేసుకుంది అది ఇది అంటున్నారు. ఎప్పుడు వెళ్ళినా మాకు న్యాయస్థానాలు ఎప్పుడు అన్యాయం చేయలేదు. దళిత బిడ్డలకు అనుకూలంగా, నిరుపేదలకు అనుకూలంగానే కోర్టులు స్టే ఇచ్చింది. ఇప్పుడు రానున్న కాలంలో ఈ భూమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పొజిషన్లో ఉంటారు. ఇక మాకు న్యాయం జరుగుద్ది. మా కొల్లు రవీంద్ర గారు మాకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మన కరగ్రహణంలో జరిగిన జనవరి నెలలో జరిగిన కార్యక్రమంలో ముందుగా మీ భూములు మీకు ఇచ్చి సర్వే చేయించేసి మీ భూములకు ఇండివిజువల్ పట్టాలు ఇస్తామన్నారు. మాకు చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పడినాక భూములకి కరెక్ట్గా బాధితులందరికీ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అయితే మేము గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాము. గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఏ దళిత బిడ్డల యొక్క ఓటు బలంతో మీరు గెలిచారో అదేవిధంగా మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఓటు అనే వజ్రాయుధం. మేము మీకులాగా దాడులు చేయలేకపోవచ్చు, మీకులాగా అధికార బలం మాకు లేకపోవచ్చు, కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి మిమ్మల్ని ఓడించి తీరతాం. మా భూములు మేము దక్కించుకుంటాం. మాకు మీడియా మిత్రులు అలాగే అండగా వచ్చినటువంటి టీడీపీ నాయకులంతా కూడా మాకు మొదటి నుంచి అండగా ఉన్నారు. మరి బాధితులకు న్యాయం చేస్తారని మేము కొల్లు రవీంద్ర గారిని నమ్ముతున్నాము. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం రాగానే మాకు ఈ భూములు ఎవరి కాళ్ళకే ఇండివిజువల్గా ఇస్తారు. ఎంతోమంది విధవరాళ్ళైన భర్తలను పోగొట్టుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 31 సంవత్సరాల్లో 18 సంవత్సరాల పోరాటం, ఆర్థికంగా నలిగిపోయి ఉన్న కుటుంబాలు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. కాబట్టి దానికి మేము వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం, అలాగే ఈ ఎస్టీ ఎస్సీలు కోల్పోయినటువంటి హక్కుల్ని పరిరక్షిద్దాము అని చెప్పేసి ఇవాళ కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. మొత్తం మీద ఎన్ని కేసులు పెట్టుంటారమ్మా ఇప్పుడు మీ ఈ భూముల గురించి ఇబ్బంది పెట్టి? అందరి మీద, రైతుల మీద, అండగా వచ్చిన వాళ్ళ మీద, మాకు ఎవరైతే సపోర్ట్గా ఆ రోజు కొల్లు రవీంద్ర మేము అన్ని పార్టీలను పిలిచామండి. ఒక పార్టీ అని కాదు, మద్దతుగా ఈ 2 సంవత్సరాల క్రితం అన్ని పార్టీలని, టీడీపీని పిలిచాం, జనసేన, అలాగే కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలని పిలిచాం. కానీ మాకు అండగా వచ్చింది కేవలం జడ శ్రవణ్ కుమార్ గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, టీడీపీ నాయకులు ఇంకా వచ్చారు. వాళ్ళిద్దరు మాత్రమే మాకు అండగా వచ్చి నిలిచారండి. మేము నమ్ముతున్నాం, ఆపద వచ్చినప్పుడు ఎవరైతే మనకు ఆపద బాంధవులు వచ్చారో మేము వాళ్ళనే దేవుడిగా కొలుస్తాం, వాళ్ళనే నమ్ముతున్నాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది కొల్లు రవీంద్ర గారు వస్తే. అంటే పిలిస్తే పలికే మనిషి పేరు నాని పేదలకి ఎంతో ఇదిగా ఉంటారు అని బాగా పేరుంది కదా. అలాంటిది మిమ్మల్ని ఈ విధంగా ఎందుకు మీ మధ్యలో గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? లక్షల విలువ చేసే భూములపై డేగ కన్ను, లక్షల విలువ చేసే ఏ కులం వెళ్ళినా యూనిటీ ఉంది. మాలోనే విభజించి పాలించారండి ఇన్నాళ్ళు. కొందరు వైసీపీ, కొందరు టీడీపీ ఇట్లా ఉండటం వల్ల మాలోనే మాకు శత్రువులను చేసేసి మా మీదే మాకు దాడులు చేయించి మమ్మల్ని వేరు చేసి మాలోనే కొందరిని అతనికి అనుకూలంగా మార్చుకుని తండ్రి ఇచ్చి కొడుకు లాక్కున్నట్టుగా టైంలో మీకు ఇచ్చారండి. పేర్ని కృష్ణమూర్తి గారి టైంలో ఇచ్చారు. ఆయన ఏమో అందరి మనసుల్లో దేవుళ్ళలాగా మిలిచాడు. ఈ రాక్షసుడు వచ్చేమో మమ్మల్ని రాక్షస పాలన చేసి ఈ విధంగా మాలోనే మమ్మల్ని విభజించి పాలించటం. మళ్ళీ చిన్నగా పేరు కృష్ణమూర్తి వచ్చి ఆయన ఇస్తాడేమో కదా. మేము నమ్మమండి, నమ్మాం. 18 సంవత్సరాలండి, 18 సంవత్సరాలు కూడా. ఇగో లాస్ట్ ఎలక్షన్ అండి, ఏమీ కాదు, లాస్ట్ ఎలక్షన్లో అన్న వాళ్ళంతా కూడా అన్నదమ్ములంతా కలిసి వెళ్ళి ఇంటింటికి జెండాలు మోసి ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయించి రూపాయి తీసుకోకుండా వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత డబ్బులతో ఇవాళ చేసి మోసపోతున్నామని తెలియకుండా 2 సంవత్సరాల క్రితం 200 మంది పోలీసులను ఇక్కడ దించారండి. అది నిదర్శనం. మా మీద అందరి మీద కేసులు పెట్టారండి. ఇక్కడ చావడానికైనా సిద్ధపడ్డారు, తెలుసుకున్నారు, కపట ప్రేమను తెలుసుకున్నారు, మోసపోయిన బయటకు వచ్చారు అన్నవాళ్ళు. 18 సంవత్సరాల పోరాటం. ఈ బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఏ దళిత బిడ్డల ఓట్లతో గెలిచిన ఈ వైసీపీ ప్రభుత్వం ఒక విషయమే చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలందరికీ ఈ వైసీపీ
కనబరిచేటువంటి కపట ప్రేమ మీరు నమ్మొద్దు, తెలుసుకోవాలి. మీకు దక్కాల్సినటువంటి 27 సంక్షేమ పథకాల నిధులు అన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పేరు, విద్యా దీవెనో లేకపోతే అయ్యఒడో ఏదో ఒక పథకం పేరుతో మీకు దక్కాల్సిన పథకాలను అటు మళ్లించి వాళ్ళు ఇండైరెక్ట్గా ఓట్లు కొనుక్కున్నారు. ఇది తెలుసుకుని విజ్ఞత కలిగి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం మనకి అనుకూలమైన ప్రభుత్వం కాదు, దళిత బిడ్డల ప్రభుత్వం కాదు. మీరు విజ్ఞత కలిగి ఓటేయాలని కోరుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాను. దళిత సోదరులు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి బాబాయ్, అసలు ఏంటి జరిగింది? అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? ఈ 18 సంవత్సరాలు అంటే సుదీర్ఘంగా చిన్న విషయం కాదు. అసలు మొదలైన దగ్గర నుంచి ఇంకా వస్తాయని ఆశ, మన భూములు మనకు వస్తాయని ఒక ఆశ ఒకటి, ఉన్న రూపాయి ఖర్చు పెట్టి కోట్లని ఇవన్నీ ఉంటాయి. ఈ బాధలన్నీ తెలిసిందే అందరికీ. మరి మీరు ఎలాంటి వేదన చెందారు? అయితే ఇది మాకు 73 నుంచి పోరాటం అండి. అసలు 73 నుంచి పోరాటం చేయగా మాకు అధికారపూర్వకంగా అక్కడ పైన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన ఎన్టీ రామారావు గారి హయాంలో ఇక్కడ మన బందరు పేరుని కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే అండి. అప్పుడు మాకు అధికారపూర్వకంగా అంతా ఏకపట్టా కింద 118 ఎకరాల 18 సెంట్లు మాకు అధికారపూర్వకంగా ఇచ్చిందండి. మళ్ళీ గవర్నమెంట్ మాకు చెరువులు తవ్వించి మన మచిలీపట్నం లక్ష్మీ పార్సార్థి భాస్కర్ అని కలెక్టర్ అండి. ఆ టైంలో 118 ఎకరాలు కలిపి 54 సభ్యులకు 54 చెరువులు తవ్వించి పంటకాలలో మురుక్కాలలో కూడా తవ్వించి మాకు 55 ఏళ్ళు లోన్లు ఇచ్చారండి. తర్వాత ఇంజనాలు కూడా ఇచ్చారండి. మేము బాగా పండించుకున్నాము. చాలామంది కూడా పంటలు వచ్చినాయి. అయితే పండించుకుంటా ఉండగా దీంట్లో కొంత వైరస్ వచ్చేసి రొయ్యలు చాలా దెబ్బతిన్నాయి. అప్పుడు ఏమన్నారంటే ఎంపాడి వాళ్ళని మేము పిలిచి అడిగితే దీన్ని 1 సంవత్సరంన్నర దీన్ని ఖాళీగా పెడితే మీకు శుభ్రంగా పండుతాయి అని చెప్పారండి. ఈ మధ్యలో పేరు నాని గారు ఈ ఖాళీగా ఉంటున్నాయి అని చెప్పేసి బాగు చేసి మన రైతుల్లో మాట్లాడుకోకుండా వాటిని బాగు చేసి మా మీద ఎదురుపోటీ ఆలయాలను తీసుకొచ్చేసి బాగు చేసి మా మీద కొక్కిలను కూడా ఎక్కించే ప్రయత్నం చేసి మా మీద ఎదురు దాడి చేసి వీటిని బాగు చేసి వీటిని ఇళ్ళపట్టాలు ఇచ్చాడండి. టౌన్ వాళ్ళందరిని తీసుకొచ్చి పాపం మా టౌన్ వాళ్ళు కూడా మోసం చేశాడండి. వేలాది మందికి ఇక్కడ ఇళ్ళపట్టాలు ఇచ్చి వాళ్ళని పాడు చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళకి ఏం రాలేదు. పాపం చాలా దెబ్బతిని ఇక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు చేశారు. అయితే మేము ఏం చేయాలని బాధపడతాం ఉండగా మా దళిత నాయకులు ఏమన్నారంటే మనకు అట్టా కాదు, దీనికి హైకోర్టుకి మనం నోటీస్ ఇచ్చుకోవాలని చెప్తే మాకు అందరి మీద ఏకపట్ట ఉంది. ఆ ఏకపట్ట ఇచ్చుకుని హైకోర్టుకి వేసామండి. స్టే వేసాం. మాకు స్టే రాగా ఈ ఎంఆర్ఓలు కలెక్టర్ గారు అందరికీ కాగితాలు వచ్చినాయి. అవి వచ్చి ఆపిచ్చేశారు ఇదంతా. ఇక్కడ పాపం కట్టుకున్న వాళ్ళు సొంత డబ్బులతో కట్టించుకుని అవి కట్టుకుని ఈ కట్టుకుని ఏడుతూ వెళ్ళిపోయారు. అయితే మాకు అప్పటి నుంచి కూడా మా దగ్గరే ఉంటుంది పొలం. మళ్ళీ నాన్నగారు మళ్ళీ రెండోసారి గెలిచాడు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చి ఈ మొదట సన్నాసి ఏం చేశాడంటే మమ్మల్ని మళ్ళీ వచ్చేసి అయితే రైతులు ఏమంటే భూమి ఉండగా ఒక రైతుతో మాట్లాడి ఇదేంటి దీని పరిస్థితి ఇట్లా చేద్దాం మరి మాకు దీనివల్ల మీకు ఇట్లా ఇంత ఇస్తాం అని చెప్పే పని లేకుండా మళ్ళీ మా మీద కుక్కలను తీసుకొచ్చి అవి తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి బాగు చేసి ఎవరిని ఎక్సైజ్ మన ఈ ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి ఆళ్ళకెళ్ళ స్థలాలని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడండి. వాళ్ళని తీసుకొచ్చేసి ఇదిగో ఒక 20 ఎకరాలు బాగు చేసి దీంట్లో ఇళ్ళ ప్లాట్లు కట్టేసి చేసాడండి. మేము మళ్ళీ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి మెడికల్ స్టోర్ కూడా కడతామంటాడు దీంట్లో. మరి మెడికల్ కాలేజ్ ఎక్కడో రైలు పట్టాల దగ్గర ఉంటే మెడికల్ స్టోర్ ఇక్కడ ఉంటాయి యాదవకి. అయితే మేము మళ్ళీ అడ్డపడి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ గారని మాకు ఎదురు నిలబడండి. మాకు వచ్చి ఇక్కడ ఈ అరాస్కాలం చూసి మాకు మీటింగ్ పెట్టి మాకు చెబుతుంటే 2-3 వ్యాన్లు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అధికారం ఉంది కదండి వాళ్ళ దగ్గర. అధికారంతో మా మీద 3 వ్యాన్లు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడుతుంటే అయినా కానీ మేము ఆక్కోకుండా ఈ కట్నీని పడేసేసి మేము హైకోర్టుని స్టే తెచ్చుకుని ఆపామండి. అయితే మొన్న వచ్చారండి. మీడియా వచ్చింది చేసామండి. అయితే అందరికి ఇన్ఫార్మ్ చేసామండి. అయితే మమ్మల్ని ఎప్పటికప్పుడు వెనకాల పెడుతున్నారండి. అయితే జడా శ్రావణ్ కుమార్ వచ్చిన రోజున కొల్లు రవీంద్ర గారు వచ్చారండి. అంటే కొల్లు రవీంద్ర గారికి అప్పటి వరకు దీని సంగతి అంటే తెలియదండి. అప్పుడు తెలుసుకున్నాడు. ఈ కాగితాలు చూసి నేను దీనికి హామీ ఇస్తున్నాను, మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దీన్ని ఖచ్చితంగా నేను తీసుకొస్తా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేసే మార్గం చేస్తారని అండి. ఈ విషయాన్ని ఓట్లు
డిస్కషన్ కూడా అప్పుడు ఏం లేదండి, ఏం మొదలవలేదండి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్తే ఇది ఖచ్చితంగా మనం ఇద్దాం, మన హయాంలో దీనికి పట్టాలు కూడా ఇద్దాం, దాన్ని ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పగా కొల్లు రవీంద్ర గారు మాకు అండగా వచ్చారండి. అండగా వచ్చి హామీ ఇచ్చారండి ఇస్తానని. మేము మాత్రం దళితులు ఏంటి ఎవరైనా సరే మా వైపుకి వచ్చారు. అందరూ చిత్తుగా దీన్ని వైపీసీ ప్రభుత్వాన్ని ఓడించి మేము మళ్ళీ ఈ పొలాన్ని మేము పొందుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము పట్టాలు తీసుకుంటామని సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. మీదండి మాకు శ్మశానాలండి. శ్మశానాలు మేము మా సొంత పొలమే ఒక ఎకరం సొంత పొలం ఆపుకున్నామండి. ఎకరం సొంత పొలం ఆపుకుంటే ఈ దౌర్జన్యుడు ఏం చేశాడంటే మరి అందరూ శ్మశానాల దారులు బోర్లు ఆక్రమించుకుని అటు ముఖ్యమంత్రి దగ్గర ఏమో డబ్బులు తెచ్చేసుకుని మన మామూలు ఈ శ్మశాన కాడ ఆక్రమించుకుని ఇళ్ళ ప్లాట్లకు ఇచ్చేసాడండి. ఇళ్ళ ప్లాట్లు వేసేసి కరెంట్ ఆఫీస్ ఒకటి ఇళ్ళ ప్లాట్లు ఒకటి వేసేసి మా శ్మశానాలు లేకోకుండా మనుషులు సచ్చినా కప్పెట్టుకోకుండా చేసేసి ఏంటని ఇది అడిగితే చేతులు మారిపోయినాయి అంటున్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు. మాకు ఏది లేకుండా చేసాడండి. మాకు ఏదైనా న్యాయం చేసి మా గవర్నమెంట్ న్యాయం చేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారని మాకు ఖచ్చితంగా మాకు మంచి జరుగుద్దని కోరుకుంటూ మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అండగా ఉంటామని గెలిపిస్తామని కోరుకుంటున్నాను. మరొక అమ్మ తన ఆవేదన చెప్పుకోవడానికి చాణక్య దగ్గరికి వచ్చారు, అడుగుతాం. చెప్పండి. 18 సంవత్సరాల నుంచి అండి మరి వాళ్ళ నాన్నగారు మాకు ఇచ్చారు పొలం. ఇంతంత పిల్లల్ని తీసుకుని వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. కొంచెం మరి పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఉండలేక ఇంతంత యాప్లికాయ ముక్కలు ఇచ్చి వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టి మమ్మల్ని మంచినీళ్ళు ఇచ్చాడు ఆవిడ. అంత మంచిగా చేశాడండి ఆ తండ్రి. మరి ఆ తండ్రి ఇచ్చిన పొలం కొడుకు ప్రజలకు ఇస్తానని మరి అట్లా మాట్లాడుతున్నాడండి. మా ఇంత బిడ్డల కానించి మేము పెంచిన 18 సంవత్సరాల నుంచి తిరిగి ఈ భూమి మేము ఆపుకుంటున్నాం, కానీ మా వల్ల అవుతుల్లా. మరి వాళ్ళేమో ఎక్కువగా అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, ఆస్తివంతులు కదండి. మేమేం పేదవాళ్ళం అండి, మేము ఎస్సీలమి, మాకెవ్వరు ఏమి ఇరు. మరి వాళ్ళు మా పక్షాన్ని మాట్లాడతలేదండి. మేము ఎంతగానో బాధపడుతున్నామండి. ఒలుకులు కాడ మాకు తీసేసుకున్నారు అవి. మరి మేము సస్తే ఇది ఎక్కడ వేయాలండి ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళనే? మా ఇంట్లో వేసుకోమా? ఎక్కడ వేసుకుంటా అక్కడ ఖాళీ లేదండి. మరి అలాంటి పనులు చేస్తున్నారండి మమ్మల్ని మాత్రం. మరి మేము ఎస్ఐలమి, మాకు అన్నీ కావాలి, మీరు సహాయం చేస్తారని మరి మీకు చెప్పుకుంటున్నాము. మరి అన్నీ కూడా మీరు మాకు చేసి పెట్టాలని నాస్తం చేస్తారు. చెప్పండి, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ విషయం తెలుసు? ముందుగా అందరికీ నమస్కారం. మరి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న దాడులు కానీ అన్యాయమైన ఎదురుదాడులు కానీ చాలా జరుగుతున్నాయి. అందులో ఒక భాగం ఈ కరగ్రహారం దళిత బాధితులు. ఈ ముఖ్యమైన సమస్య ఏంటంటే 1994లో మరి 93, 94 సమయంలో లక్ష్మీ పార్సారథి భాస్కర్ ఆ రోజున ఈ దళితుల యొక్క బాధలు చూసి 118 ఎకరాలని వీళ్ళు సాగు చేసుకోవటానికి ఆ రోజున బ్రతకటానికి ఇచ్చింది. మరి ఆ రోజు నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఫీల్డ్లో ఫీల్డ్లో కొంత ల్యాబ్ జరగడం వల్ల వాటిని ఎండగట్టడం జరిగింది డాక్టర్ల సలహా మేరకు. అదే అదునుగా భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే మన పేరు నాని గారు వీటిని ఆక్రమించుకోవటం, సదును చేసేయటం, దాని మీద ఈ దళిత బిడ్డలు ఎదురు తిరిగి ఏంటి అని ప్రశ్నిస్తే ఏం లేదనేది చెప్పుకొచ్చాడు. అది ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నాం. అయితే నేను ఈ సందర్భంగా సూటిగా ఈ నాని గారిని కానీ జగన్ గారిని మాట ఒకటే అడుగుతున్నాను. ఒక దళితులకు ఇచ్చిన భూమిని తిరిగి మరొకరికి ఇవ్వడానికి మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయని నేను సూటిగా అడుగుతున్నాను. ఎక్కడన్నా ఏ చట్టంలోనా ఉన్నాయా ఒక వ్యక్తికి ఇచ్చిన భూమిని తిరిగి మరొకరికి ఇవ్వటానికి? ఇది మీ ఏమైనా సొంత భూములని అడుగుతున్నాను. ఎందుకంటే దళితులు తరాలు మారుతున్నాయి కానీ వాళ్ళ తలరాతలు ఎక్కడ మారతల, ఇది వాస్తవం. ఎందుకంటే తాతల తరం నుంచి, తండ్రుల తరం నుంచి, బిడ్డ తరం నుంచి ఇంకా అలాగే ఉంటున్నారు పరిస్థితులు. ఈ విషయంలో ఈ 118 ఎకరాల విషయంలో మీరు ఎందుకు అలసత్వం ప్రవర్తిస్తున్నారు? మీకు ఇచ్చిన దళితులకు ఇచ్చిన భూమిని వేరొకరికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తీసుకొచ్చారు ఇళ్ల స్థలాలను బందర్లో వాళ్ళకి ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్ ఆర్మీ అంటున్నారు. ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడే దొరికినాయి, ఈ దళితుల భూములే దొరికినాయి. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, గత 2021లో మనకి దీని మీద బలమైన పోరాటం దళితులు చేస్తుండగా వాళ్ళు వచ్చి మా యొక్క పార్టీ మద్దతును కోరటం జరిగింది. ఆ రోజున కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము దళితులకు అండగా నిలబడ్డాం. ఆ రోజున హైకోర్టు మాజీ న్యాయమూర్తి గారు జడా శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా మీద కూడా తప్పుడు కేసులు బనాయించారు, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. ఇంకొకటి ఏంటంటే అసలు దళితుల పట్ల మీకు ఎంత కక్ష ఏంటని నేను సూటిగా అడుగుతున్నాను. దళితులు నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు ఈయన చెప్పుకుని ఈ ముఖ్యమంత్రి రేపటి రోజున ఇలాంటి అన్యాయాలు చేస్తే దళితుల్ని నువ్వు ఏ విధంగా ఓటు అడగగలవు?
దళితుల ఓట్లతో గద్దెనెక్కి మీరు దళితులపై కపట ప్రేమ చూపించడం ఎంతవరకు సమంజసం? మేమైతే కోరేది ఒకటే, రాబోయే కాలంలో రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా 100కు 100 పాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. అలాగే బాలశౌరి గారు, కొల్లి రవీంద్ర గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఏ భూమినైతే ఈ దళితులు కోల్పోయారు, ఏ భూమినైతే వీళ్ళు వదులుకున్నారు, ఆ భూమిని ఖచ్చితంగా తిరిగి సాధించుకుంటాం. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ భూమిని వాళ్ళకి పట్టాలు ఇప్పించి మళ్ళీ వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పచెప్పటానికి మేము ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో మేము మాట తీసుకున్నాం. మేము ప్రయత్నం చేస్తాం, ఇప్పిస్తాం. పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అదే ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూముల్ని మళ్ళీ ప్రభుత్వమే లాక్కున్నట్టుగా చేసి చాలా చిత్రహింసలు పెట్టి 54 మందికి 118 ఎకరాలు జీవనోపాధి కోసం ఆ రోజున ప్రభుత్వాలు మరి ఆ రోజున కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత అది సంగతి 118 ఎకరాలు 54 మంది రైతులకు, దళితులకు ప్రభుత్వం ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఇచ్చిన దగ్గర నుండి రొయ్యల చెరువుల్లో కొంత ఇబ్బంది రావటం, 1 సంవత్సరంన్నర దానికి ఖాళీగా ఉంచండి, ఈ భూములు ఖాళీగా ఉంచండి భూముల్ని అని చెప్పడం జరిగింది. అలా భూములు ఖాళీగా ఉంచిన క్రమంలో 1 సంవత్సరంన్నర తర్వాత మరి ఇక్కడ ఒక నాయకుడు, అందరికీ బాగా సుపరిచితుడైన నాయకుడు ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద చేసి ఎక్కడో టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ భూములు ఇచ్చారని ఇక్కడ దళిత సోదరులు అయితే చెప్తున్నారు. అప్పటి నుండి ఈ రోజుకి 18 సంవత్సరాలు గడిచింది. 18 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థలంలో ఏదైతే 1 సంవత్సరం రొయ్యలకు దీనికోసం ఎండగట్టాలి అని ఎండగట్టిన 118 ఎకరాల భూమి నేటికి అలాగే మిగిలిపోయింది. మరి గగ్గోలు పెడుతున్నారనమాట ఇక్కడ రైతులు చూస్తే. నిజంగా దళితులమై పుడతాం మా పాపమా అన్న విధంగా ఈ రోజున ఇక్కడ దళితులు మేమేం పాపం చేసాం, అందరికీ భూములు వస్తున్నాయి, మా భూములు తీసేసుకున్నారు, మా ఇచ్చిన మా శ్మశానాలను కూడా లాగేసుకున్నారు. ఏదన్నా అంటే పోలీసులను తీసుకొస్తున్నారు, ఇది తీసుకెళ్ళి మిలిటరీ వాళ్ళకి ఇచ్చేసాం ఈ భూములు అని చెప్తున్నారని చెప్పి చాలా వాళ్ళ బాధ హృదయ విదారకంగా పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ బాధ కనపడుతుంది. కానీ మరి ఆ నాయకులకి మరి ఎస్సీలో ఎవరే మా బలం అని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అయితే వైఎస్ఆర్సీపీ స్టాండే ఎస్సీలు మా బలమే ఎస్సీలు అని చెప్పి వాళ్ళ స్టాండ్. అలాంటిది ఇక్కడ మరి 58 మంది కుటుంబాలను తీసుకెళ్ళి ఇలా రోడ్డు మీద పడేసి ఇన్ని సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే హింసిస్తున్నట్టే లెక్క. మరి దానికి తట్టుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడుకి ఓటేసి మేము కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో మళ్ళీ మా పట్టాలన్నీ మేము తీసుకుంటాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పారదోలుతామని బహిరంగంగా వచ్చి ఇక్కడ దళిత సోదరులు కానీ ఆ దళిత మహిళలు కానీ చెప్తుందంటే వినటానికే చాలా హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఉంది. మరి రేపు వచ్చే ప్రభుత్వాలైనా సరే దీని మీద ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ఖచ్చితంగా ఈ భూములను వీళ్ళకి అప్పచెప్పే విధంగా చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.